గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలను ప్రజలుగా చూడడం లేదు, మనుషులు పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. మన రాష్ట్రంలోని లెక్కల్లా తీసుకుపోయి రాష్ట్రంలోని అభివృద్ధి అంటున్నాడు. రాష్ట్రంలో ఉండబడిన ప్రజల మీద లెక్కల్లా తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నాడు. యువన్ సొమ్మని తీసుకుపోయి పెడతాడావు. సంవత్సరం లోపల 1,75,000 కోట్ల అప్పు చేసినావు. ఆ అప్పల్లో మాకు సంబంధం లేదు. నువ్వు ఏమన్నా చేసుకుంటే నీ ఏరియాలో నీ కులస్తులకు, నీ మనుషులకు, నీ అధికారులకు ఏమన్నా చేసుకో. అక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడి ప్రజల మీద నువ్వు భారం వేస్తే ఇప్పుడు 1,75,000 కోట్లు చేసినావు. ఇంకా 10 లక్షల కోట్లైనా నువ్వు అప్పు చేయడానికి రెడీగా ఉండవు. అక్కడ నువ్వు ఏం కట్టుకున్నా మాకు సంబంధం లేదు. నీ లాభ నష్టాలు నీ సొంతం నువ్వు ఏమైనా చేసుకో. నీ కొడుకులకు, నీ భవిష్యత్తుకు, నీ పిల్లలకు నువ్వు 10 తరాలకు చేసుకోవాలని నువ్వు చూస్తున్నావు. నీ కులస్తులకు, నీ కింద పనిచేసే వాళ్లకు. మా రాష్ట్రము మాకు గతంలో మద్రాసు నుంచి కర్నూలు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ నువ్వే తయారు చేసినావు. హైదరాబాద్ తయారు చేసి ఇప్పుడు అమరావతిని తయారు చేసినావు అంటావు. రాయలసీమలను అడుగున వారేస్తావు. మా రాళ్ల మీద ఉండే గనుల మీద తీసుకుపోయి అప్పు తీసుకొని 1,000 కోట్లు తీసుకుపోయి నువ్వు అడబెడతావు. నీకేం అధికారం ఇచ్చినారు అంటే ప్రజలు తిక్కన కొడుకులు లెక్క కనపడుతున్నారా? నీకు మనుషులు లెక్క కనపడుతున్నారా? ఆత్మాభిమానం సంపుకొని బతుకుతున్నాం అనుకున్నారేమో. అధికారులు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏడుండే కానీ మీకు జీతాలు వస్తాయి. నెల జీతాలు వస్తున్నాయంటే మా పుణ్యమే. మీరు వాళ్ళని లోపల కూర్చోబెట్టి గంటలు మాకు బయటకు తొక్కడము, పనులు చేయకపోవడం, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ జాగ్రత్త చెప్తున్నాం. రాబోయే కాలంలో మీరు 7 సంవత్సరాల అవతల ఉన్న జగన్ తెచ్చి ఎట్లా చేస్తారో అదే ప్రకారం మేము 3 ఊళ్ళో చేస్తామని హెచ్చరిస్తున్నాం. మీకు లోపల గంటలు కూర్చుంటే మేము మీ జైన ఘాసగాల మా బిడ్డ ఏమన్నా కూర్చొనిక గంటలు ఏం చేసుకోగలుగుతారు మీరు? కేసులు కట్టుకోరి. మేము పేర్ల మీద జామీందారులను రెడీగా పెట్టాం కోర్టులోనే. ఏమి మీకు కూడా కోర్టు కేసి హైకోర్టు కేసి ఎక్కుతాం బిడ్డలా. ఇదే అందరికీ ఎవరు ఏం తగ్గేదే లేదు. దయచేసి ఎవరన్నా మాట్లాడదలుచుకున్న వాళ్ళు మీరంతా మీరు స్వచ్ఛందంగా అడిగితే మైక్ ఇవ్వడం జరుగుతుంది. కార్యకర్తలు ఒకరిద్దరు మాట్లాడుతుంది. సంఘంలో పాటించండి. 2 నిమిషాలు ఒకరొకరికి.